అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్ యొక్క అద్భుతాలలో ఒకటి ఏమిటంటే అల్లాహ్ దోమ గురించి ఖురాన్లో ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అల్లాహ్ దోమకు ఉదాహరణ ఇచ్చినప్పుడు అవిశ్వాసులు ఆశ్చర్యపోయి విశ్వ సృష్టికర్త ఒక చిన్న కీటకానికి ఉదాహరణ ఎలా ఇస్తాడు అని అడిగారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు. కానీ అవిశ్వాసులు ఈ ఉదాహరణ ద్వారా అల్లాహ్ ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడని అంటారు. 1400 సంవత్సరాల తర్వాత గొప్ప ఆశ్చర్యం కనిపిస్తుంది. దోమ తలలో 100 కళ్ళు కలిగిన ఆడది, నీటిలో 48 దంతాలు, దాని యొక్క నోటిలో 48 దంతాలు, దాని లోపల 3 పూర్తి హృదయాలు ఉన్నాయి. దాని అవయవాల ప్రతి చివర 3 రెక్కలు ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల పనిచేసే మరియు సైనికులు ఉపయోగించే నైట్ విజన్ వ్యవస్థల వలె చీకటిలో మానవ చర్మం యొక్క రంగును ఉదా రంగులోకి ప్రతిబింబించే తాపన పరికరంతో అమర్చబడి ఉంటుంది. రక్తాన్ని పీల్చే వరకు వ్యక్తికి చిటికెడు అనుభూతి చెందకుండా లేదా అనుభూతి చెందకుండా మానవ శరీరంలోకి దాని సూదులను చొప్పించడానికి సహాయపడే స్థానిక మత్తు పరికరంతో అమర్చబడి ఉంటుంది. రక్త విశ్లేషణ పరికరంతో అమర్చబడి ఉంటుంది, ఎందుకంటే ఇది ఏ రక్తాన్ని ఇష్టపడదు. పీల్చే ప్రక్రియలో దాని చాలా చిన్న ప్రోబోసిస్ ద్వారా ప్రవహించేలా రక్తాన్ని పలుచన చేయడానికి ఒక పరికరంతో అమర్చబడి ఉంటుంది. 60 మీటర్ల దూరం నుండి మానవ చెమట వాసనను పసిగట్టగల వాసన పరికరంతో అమర్చబడి ఉంటుంది. మరియు వీటన్నిటికంటే వింతగా ఆధునిక శాస్త్రం దోమ వెనుక భాగంలో నివసించే చాలా చిన్న కీటకం ఉందని మరియు దానిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలదని కనుగొంది. సర్వశక్తిమంతుడు దేవుడు ఇలా అన్నాడు. నిజానికి దేవుడు ఒక దోమ లేదా అంతకంటే ఎక్కువ ఉదాహరణను చూపించడానికి సిగ్గుపడడు. రాజ్యం, శక్తి, గర్వం మరియు గొప్పతనం కలిగి ఉన్నాడు. మహిమపరచగలిగిన అల్లాహ్కి స్తుతి స్తోత్రాలు. అల్హమ్దులిల్లా. ఒక చిన్న దోమలో ఇంత విషయం ఉంది. ఇది కూడా కొంచెం విషయమే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నాడు, నేను ఏ ప్రాణిని వృధాగా సృష్టించలేదు. ప్రతి సృష్టిలోని ప్రతి విషయానికి ఒక కారణం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల అల్లాహ్ మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి, మాకు జీవనోపాధిని ప్రసాదించండి, మాకు సహాయం చేయండి, మా ప్రార్థన స్వీకరించండి వల్ల. ఆమీన్.